వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, రేషన్ షాప్ గోదాముల్లో, ప్రభుత్వ హాస్టల్లో పిల్లలకు మరియు బాలింతలకు విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను మరియు బాలింతలను రేషన్ యాజమాన్యాన్ని తెలుసుకున్నారు. ఇక అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ కల్వకుర్తిలో సమీక్ష నిర్వహించి ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, హాస్టల్ వార్డులను మరియు సంబంధిత అధికారులను పేద విద్యార్థులకు, పేద గర్భిణీలకు మరియు పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వారికి సూచించారు. కల్వకుర్తి హాస్పిటల్ యాజమాన్యం ప్రజల పట్ల అలాగే హాస్టల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తే తమ దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ కల్వకుర్తి ప్రభుత్వ డాక్టర్లు అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలు చూసుకోవడం ప్రభుత్వ అధికారులుగా మీ బాధ్యత అని హెచ్చరించారు. సపరేట్ పెడతారు. ఇది ఎట్లా తింటున్నా నాకు అర్థం కాదు. ఎట్లా తింటారు? ఏ పేరు నీ పేరు? ఎట్లా తింటావు చెప్పి తింటావా? నువ్వు ఇంట్లో తినేసి వస్తావు, మళ్ళీ ఏదో షాంపులు తిన్నట్టు ఇక అంతే కదా. ఇదెవరైనా తింటారా చెప్పు? పిల్లలకు పెట్టేది మనం కాదు. నేనా అంగన్వాడీ సెంటరా మీది? లేకుండా ఏ ఊరు? అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉందా? అందులోకి వెళ్ళి వచ్చిండ్రా మీరు? బుక్ ఇస్తారు కదా మీ అక్కడ నుంచే కదా సిస్టమ్ ఇచ్చింది. ఒకటి ఉందా మీతో బుక్ ఉందా? అంగన్వాడీ స్కూల్లో నమోదు చేసుకుంటారు. ఇదేనా? ఆశా వర్కర్ తీసుకొస్తారు. ఆశా వర్కర్ తీసుకొస్తారు. నెల నెల రక్త పరీక్ష చేయించేదమ్మా అక్కడ? ఎంత ఉండేది రక్తము నీకు? 9 కార్ వచ్చిందా? డెలివరీ అప్పుడు 9 వచ్చిందా? మళ్ళీ ఏం చెప్పిండ్రు అక్కడ? డైట్ ఏమి ఇచ్చిండ్రు? అంటే భోజనం ఏం చెప్పిండ్రు మీకు 9 వచ్చినప్పుడు? ఏం తినమన్నారా? ఆకుకూరలు తినమన్నారా? మటను తినమన్నారా? మళ్ళీ నార్మల్ డెలివరీ అమ్మా? ఆపరేషనా?